ప్రస్తుతం మనం ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం మైలవరంలో ఉన్నాం. మైలవరం నుంచి నూజివీడు వెళ్ళే రోడ్లు అయితే మనం ఉన్నాం. మన వెనకాల చూడొచ్చు, మొత్తం రోడ్డు మొత్తం కూడా దుమ్ము గుంతలు. గత 10 నెలలుగా కూడా ఇదే పరిస్థితి ఈ నియోజకవర్గంలో ఈ రోడ్డు పైన ఉంది. దీనిపైన ఈ రోడ్లు బాగు చేయాలి, యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, ప్రజల ప్రాణాలు పోతున్నాయి, చెత్తగాత్రులు అవుతున్నారంటూ ప్రజా సంఘాలు ధర్నాలు కూడా చేశారు. వారిపైన బైండోవర్ కేసులు కూడా కట్టడం జరిగింది. ప్రజా పోరాటాలు జరిగినాయి. అన్నీ చేశాక ఎట్టకేలకు ఇటీవల కొన్ని గోతులు అయితే పూడ్చడం జరిగింది. అయితే దీనిపైన ప్రజాప్రతినిధులు కూడా తీవ్ర స్థాయిలోనే స్పందించారు. ఇక ఈ రోడ్డు పోస్తాం అన్నారు. మళ్ళీ ఈ రోడ్డు ఎందుకు వాయిదాలు పడుతుందో తెలియదు, కానీ వాయిదాల మీద వాయిదాలు పడుతూ ఎక్కడున్న సమస్య అయితే అక్కడే ఉంది. మరి ఈ రోడ్డులో ప్రయాణించాలంటే ప్రాణాల మీదకి వస్తుందని చెప్పి వాహనదారులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ద్విచక్ర వాహనాలు కానీ, కార్లు కానీ, ఆటోలు కానీ, ముఖ్యంగా చిన్న వాహనాలు అవటం వల్ల అనేక సమస్యలు ఈ రోడ్డు పైన వెళ్ళడం జరుగుతుంది. ఈ రోడ్డుపై ప్రయాణిస్తున్న ప్రయాణికుల్ని అలాగే వాహనదారులను అడిగి ఈ రోడ్డు పరిస్థితి ఎలా ఉంది ఏంటనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. బాగోలేదు స్వామి. కొంతమంది మొన్నటిదాకా ఈ వర్షాకాలంలో కింద పడటం లెగుతో బైకులు నాదేమో రిమ్ము పగిలిపోయింది, షోరూంలో పెట్టేసా. దానికి రిమ్ము కాస్ట్ చాలా అయితే అన్నారు. ఈ గోతులు ఇప్పుడంత కాదండి, సంవత్సరం నుంచి ఇదే పొజిషన్లో ఉంది. జనం అయోమయంగా అయిపోయి ఈ రోడ్లో కింద పడి ఇక్కడ మన ప్రాణాలు కూడా కోల్పోయింది ఒక లేడీ కొన్న 5-6 నెలల క్రితం. ఈ రోడ్లు మారట్లేదండి, దీన్ని పట్టించుకునే నాదుడు లేడు. మరి దయచేసి ప్రభుత్వం సహకరించి ఈ జనాలందరికీ ఉపయోగపడేలాగా ఈ రోడ్డు వేసి అందరూ క్షేమంగా వెళ్ళి రోడ్లో ఉండేటట్టు చూడమని కోరుతున్నాం. బడికి రావాలి పోవాలి, నడువులు పోయి సత్తనం, జనం చచ్చిపోయాక రోడ్లు పోస్తారు, లేకపోయారు. అదే నేను మాట్లాడేది. అదే ఉమాగారు అయితే బద్దలు అయిపోయేది. ఇప్పుడు రోడ్డు ఉమాగారు అయితే రోడ్డు బద్దలు అయిపోయేది. చేతగాని వాళ్ళు అందరూ వచ్చి పార్టీలో నిలబడ్డారు. ఎన్ని రోజులు కాదండి, ఎన్ని నెలలని అడగండి. కనీసం ఇది ఫిబ్రవరి నెలలో ఫస్ట్ అసలు ఇంతకన్నా ఘోరంగా ఉండే రోడ్డు అండి. దాన్ని రోడ్డు వేపిస్తామని ఎవరో కాంట్రాక్టర్ అంట ఉన్న తార్ రోడ్డును కూడా తవ్వించి పక్కనేసారండి. కనీసం ఇప్పటికి ఫిబ్రవరి నెల వస్తే సంవత్సరం అయిద్దండి. ఎన్ని కష్టాలు పడుతున్నామో డైలీ జాబ్కి వెళ్ళే వాళ్ళు మాకు తెలుసు. అదే వెలవడం నుంచి వచ్చేవాళ్ళు అయితే మైలవరం కనీసం రోజులో 2-3 సార్లు వచ్చేవాళ్ళు ఉంటారు. వాళ్ళైతే అసలు చెప్పనవసరం, ఈ బండ్లు ఎందుకు పనికి రాకుండా పోతున్నాయండి. కనీసం ఇంకో 5 ఏళ్ళు వచ్చే బండి ఇప్పుడు ఈ రోడ్డు వేసినాక మార్చుకుందామని ఇదే తుక్కు రోడ్లో ఇదే బండితో తిరుగుతున్నాను నేను. ఇంకా నిజం చెప్పాలంటే ఒక ఆడదానిగా వెలవడంలో కనీసం 4-5 ప్రెగ్నెన్సీలు పోయినాయండి. ఎందుకంటే డైలీ హాస్పిటల్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఇదే రోడ్లో వెళ్తా అబార్షన్లు అయిన వాళ్ళు 4 నాకు తెలిసి. అసలు ఇంత ఘోరం ఎక్కడన్నా ఉంటుందండి. రోడ్డు వేపించాలి, లేదంటే తవ్వకుండా అలా ఉంచేయాలి. ఇదేం బాధలండి, ఇదేం కష్టాలండి. అసలు మళ్ళీ రాజకీయాలు మాట్లాడితే రాజకీయాలు అంటారు, కానీ సరే రాజకీయాలు ఏమనివ్వండి, కాంట్రాక్టర్ ఏమనివ్వండి, మా బాధలు కాస్త అర్థం చేసుకుని ఈ రోడ్డు వేపించి పుణ్యం కట్టుకుంటే మా బండ్లు బాగుపడతాయి, మేము టయాలకి ఉద్యోగాలకు వెళ్ళగలుగుతాం. ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం అంటారా, అధికారుల నిర్లక్ష్యం అంటారా? అది ఎవరు కరెక్ట్ గా చెప్పట్లేదండి. ఇప్పుడు RNB దగ్గరికి వెళ్ళి ధర్నా చేశారు కొంతమంది. RNB వాళ్ళు కాంట్రాక్టర్ మీద నెడుతున్నారంట, కాంట్రాక్టర్ నడితే ఎమ్మెల్యే అంటున్నారంట, ఎమ్మెల్యే నడితే కాంట్రాక్టర్ అంటున్నారంట. మాకు సామాన్య ప్రజలకు అది ఎలా తెలిసిద్దండి ఎవరనేది? ఇప్పుడు చూసారా, మీతో మాట్లాడటా కూడా భయపడుతున్నారు జనాలు. అంటే ఇప్పుడు నేను మాట్లాడాను, నన్ను అక్కడ టార్గెట్ చేస్తే నువ్వేంటి మా మీద మాట్లాడావని కాంట్రాక్టరో రాజకీయ నాయకులు టార్గెట్ చేస్తే నా ఫ్యామిలీ ఏమైపోవాలి, నన్ను నమ్ముకున్న నా పిల్లలు ఏమైపోవాలి? కానీ ఎవరో ఒకళ్ళు స్పందించాలి కదా. కాబట్టి నేను మాట్లాడుతున్నా. చివరికి అది కాంట్రాక్టర్ తప్పైనా, లేదా రాజకీయ నాయకులు తప్పైనా, లేదా RNB వాళ్ళు తప్పైనా, చివరికి మేమందరం కోరుకునేది ఏంటంటే, మిగిలిన ప్రజల పక్షాన్ని నేను కోరుకునేది ఏంటంటే ఈ రోడ్డు వేసి త్వరగా పుణ్యం కట్టుకోవాలని. అంతేనండి. థ్యాంక్ యూ.
అసలు ఈ రోడ్లు ఎన్ని రోజులు ఉంచుతారు? ప్రాణాలు పోయేదాకా అట్టే ఉంచుతారా? ఏ ఓట్లు అప్పుడే కానీ జనం గుర్తొచ్చేది, ఓట్లు ఇతర ఇప్పుడు గుర్తురారా? ఎంతమందికి యాక్సిడెంట్లు అవుతున్నాయి, ఎంతమంది దెబ్బలు తింటున్నారు? ఏదో మేము ఇస్తాం, రూపాయి ఇస్తాం అంటున్నారు కానీ ఎప్పుడు మైకా ముందు పెట్టినప్పుడు యాక్సిడెంట్లు అయితే మేము ఇస్తాం, చచ్చిపోతే మేము ఇస్తాం అంటారు. హాస్పిటల్లో తీసుకెళ్ళాక ఎవరికన్నా కనపడతారు మీరు? మరి ఏంటికే వీటిలో రోడ్లు? ఓట్లు అయితే కావాలి ఇంటికి 5 6 ఎన్ని సంవత్సరాలు అవుతుంది రోడ్లు పోయి? పోసేవాళ్ళని పోయి నీళ్ళ అయ్యే పెట్టడా కొడుకు ఉడకదాంగ నీడంటే ఇట్టే ఉంటుంది. వాళ్ళు ఎవరో పోయినిస్తారన్నారు, పోయినిచ్చారా? మీరు పోయిలా ఇంకెన్ని సంవత్సరాలు ఉంచుందట. చెప్పండి సార్, ఎలా ఉంది రోడ్డు మీద జర్నీ? రోడ్డు జర్నీ ఆందోళనగా ఉంది, బాగోలా. అదొకటి. మొన్న ఒక ఆయన పడిపోయాడు బస్సు కింద, జస్ట్ మిస్లో తలకాయ ఎక్కేది. ఆర్ఎంబి గెస్ట్ హౌస్ కాడ ధర్నా చేశారు. ఇంతవరకు ప్రభుత్వానికి ఆజుకంటూ తెలియలా. ఇది వేద్దామా వద్దా, గోతులు తవ్వుతున్నారు, లోతు ఎంతో చూస్తున్నారు, వస్తున్నారు, వెళ్తున్నారు. దీనికి తగిన చర్య లేదు. దాదాపు 14 నెలలు గవర్నమెంట్ వచ్చి దీన్ని పరిష్కారం ఏంటో కూడా తెలియదు. ఎక్కడ పడితే అక్కడ ఉంది. ఇట్లా సమస్య అయితే ఎన్ని రోజుల నుంచి ఉంది? సమస్య ఎన్ని రోజులుగా ఉంది? దాదాపు 10 నెలల నుంచి. 10 నెలల నుంచి ఇట్టే ఉంది. 10 నెలల నుంచి ఇదే పరిస్థితి. అది బండితో రావాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. నడువులు పోతున్నాయి, బండికి బ్రేక్ షూ లాగా ఇవన్నీ పోతున్నాయి. మటగా ఊడిపోయింది చాలా. నేను దగ్గర సంవత్సరం లోపండి ఇబ్బందిగానే ఉంది. మరి అధికారులు మా బాధ చూసి పోస్తే సంతోషిస్తాం. వాళ్ళు వేరే విధంగా ఏం అంటలేదు. ప్రయాణికులు ఇబ్బంది తెలుసుకొని పోస్తే సంతోషం. కష్టపడేది ఏముంది? బండి మీద గోతులు, నడుములు పట్టుకుపోతున్నాయి, ఎన్నో ఇబ్బందులుగా జరుగుతున్నాయి. ఎన్ని సంవత్సరాల నుంచి జరుగుతుంది ఇది? ఎన్నో సంవత్సరాల మట్టి సంవత్సరం అది అప్పటాల మట్టి ఈ ఇబ్బందులే. ఇప్పుడు మొన్న కొద్దిగా సరి చేశారు, కొద్దిగా డొల్లి వెళ్తుంది. అయిపోయిందని చెప్పారు. సొసైటీ ప్రెసిడెంట్ని ఎన్నుకున్నాడు, ఇంకేముంది రేపు 3వ తారీఖు కాడ నుంచి చేసేస్తున్నాం అన్నారు. అది అట్టే ఉండిపోయింది. అంటే ఇప్పటికే దీని మీద అధికారులు ఈ రోడ్డు పనులు ప్రారంభమవుతున్నాయని కొబ్బరికాయలు కొట్టి శంకుస్థాపన మనం స్టార్ట్ చేయడం జరిగింది. అది పనులు ఎలా చూడొచ్చు ఆపేసిందని? మరి మరి ఏమనేది ఏంటనేది ఇక పెద్దల వ్యవహారంలో మనకి అంత లోతుగా తెలీదు. రోడ్డుపై జర్నీ ఎలా ఉంది? దారుణంగా ఉంది. ఇంకా బండి ఇప్పుడే కింద పడింది. ఆడ కింద పడ్డారా? దెబ్బలు కూడా ఇంకా పడ్డా. దుమ్ము గట్రా ఎలా ఉంది? బేపచ్చంగా ఉంది, మామూలుగా లేదు వ్యవహారం. రోడ్లు దయచేసి రోడ్లు అయితే బాగుండేదని. ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం అంటారా, లేకపోతే అధికారుల నిర్లక్ష్యం అంటారా? అధికారుల నిర్లక్ష్యం ఇది. అధికారుల నిర్లక్ష్యం. అధికారులతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈ రోడ్డు పరిస్థితి ఎలా ఉంది? జర్నీ ఎలా ఉంది రోడ్డు పైన? గత సంవత్సరంగా మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఇక్కడ చాలామంది ఈ రోడ్లో యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. ఆటో వాళ్ళు అయితే చెప్పలేము మా బాధలో. ఒకవైపు శ్రీశక్తి పథకం, ఒకవైపు మాకు ఈ రోడ్లు ప్రాబ్లం. మా పరిస్థితి చాలా దారుణంగా ఉంది. అది ఎన్ని నెలల నుంచి? ఇది గత సంవత్సరం నుంచి ఇదే పరిస్థితి అనిపిస్తున్నాం. రోడ్డు స్టార్ట్ చేశామని మొన్న ఎప్పుడో ఇది కొంచెం డంపింగ్ చేశారు, తర్వాత రోలింగ్ చేశారు, తర్వాత మళ్ళీ వదిలేశారు. మళ్ళీ ఇప్పుడు వాటరింగ్ చేస్తున్నారు. ఎప్పుడు పూర్తయిద్దో తెలియదు. నమ్మకాలు అయితే లేవు. ఇది ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం అంటారా, అధికారుల నిర్లక్ష్యం? తప్పకుండా ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యమే. అధికారులు స్పందించట్లేదు. సామాన్య ప్రజలు బాగా ఇబ్బంది పడుతున్నారు. నడువులేక ఇప్పుడు ఒకవేళ ప్రెగ్నెన్సీ లేడీలే వస్తారు, కింద పడితే పరిస్థితి ఏంటి? ఇప్పుడు అధికారులే పోపీయకుండా రోడ్డుని వరదానిస్తే ఎట్ట జరిగిద్ది పని? అధికారులే పోపీయాలి కదా దగ్గరుండి. అంటే ఓట్లు వేయించుకున్నారు, వెళ్ళిపోయారు, వాళ్ళ బాధలు వాళ్ళే పడతారనే. వాళ్ళ బాధలు వాళ్ళే పడతారులే, మనకెందుకు ఓట్లు వేయించుకొని పైన కూర్చున్నామనే కదా. ఎన్ని రోజుల నుంచి ఇబ్బంది? జానరాలు సంవత్సరం బట్టి ఇలానే ఉంది. బాగు చేస్తున్నారు, రోడ్డు వేస్తున్నారు అనుకున్నాం. దుడినారు మామూలుగా జేసీబీతో బాగు చేస్తున్నారు అనుకున్నాం. మళ్ళీ రోడ్డు పోతున్నారు. మళ్ళీ 2 రోజులు మొన్న పేపర్లో టీవీలో చూపించేవాడు 2 రోజులు కాదు 2 రోజులు చేశారు. మళ్ళీ వదిలిపెట్టి వెళ్ళిపోయారు. వదిలిపెట్టి మీరు గవర్నమెంట్ అనేది మీరు చేపించకుండా ఆపారనే కదా వదిలిపెట్టి వెళ్ళారంటే. ఎన్ని రోజులు వదిలిపెడతారు? అంటే ఎవరు ఏదైనా కింద పడినా కాళ్ళు ఇరిగినా వీళ్ళకేం బాధ్యత లేదు. ఓట్లు అప్పుడే వస్తారు మా దగ్గరికి, మిగతాప్పుడు రారుగా. అధికారుల నిర్లక్ష్యం అంటారా, పాలకుల నిర్లక్ష్యం అంటారా? ఇప్పుడు అధికారులు వల్లే కన్నా, అధికారుల నిర్లక్ష్యం వల్లే కదా. ఇప్పుడు రోడ్డు మీరు అధికారులు తలుచుకుంటే ఇన్ని రోజులు ఆగదు కదా. మీరు కాము ఉండబట్టే ఇన్ని రోజులు ఆగుతుంది. అధికారులు తలుచుకుంటే ఇన్ని రోజులు ఆగిద్దా రోడ్డు? మోకాళ్ళు డేకులు పోయి మొన్న కింద పడ్డాం. మోకాళ్ళు డోకులు పోయి ముసలోళ్ళు చూస్తే ముసలోళ్ళు కింద పడుతున్నారు. ఇప్పుడు బండి మీద అసలు గుంటలు చూడండి ఎలా ఉన్నాయో. కాళ్ళు పోయి నడువులు పోయి ఎవరికే పడలా. ప్రెగ్నెన్సీ లేడీలు కానీ అంబులెన్స్ వెళ్ళాలన్నా ఇబ్బంది.
ఆంబులెన్స్ వెళ్ళాలి, ఎలా వెళ్ళిద్ది చెప్పండి ఆంబులెన్స్? ఈ గుంటలో ఈ రోడ్లు ఎలా వెళ్ళిద్ది? వాన వస్తే బురద ఆగం, ఇంకోళ్ళు వెళ్ళటానికి కూడా ఉండలేదు వాన వస్తే. ఈ రోడ్డు మేము సంవత్సరం బట్టి ఇంతే చూస్తున్నాం అన్న. ఇవాళ చేస్తారు ఇలా ఎవరు చేస్తారు అనుకున్నాం. మొన్న ఇన్స్టాగ్రాముల్లో మన టీవీల్లో చూపెట్టారని ఒక రోజు 2 రోజులు చేశారు పని, మళ్ళీ వదిలిపెట్టి వెళ్ళిపోయారు. అవపడుతుంది కదండి, ఒళ్ళు గొల్ల ఇల్లు గొల్ల ఎంతోమంది పడిపోతున్నారు. మరి అంతకన్నా ఏం కావాలి? ఎన్ని రోజుల నుంచి పరిస్థితి? దగ్గర ఎలక్షన్ అయిన కాడి నుంచి అదే బాధ. ఇది అధికారులు నిర్లక్ష్యం అంటారా, పాలకులు నిర్లక్ష్యం అంటారా? అది మనకు తెలియదు. రోడ్డు మీద అయితే జనాలు బాధలు పడుతున్నారు. అది అంతవరకు చెప్తాం. ఏముందండి, ఇలా గుంటలో మేరకలో గోతులు అల్లాడిపోతున్నాం. ఎన్ని నెలల నుంచి ఈ పరిస్థితి ఉంది? 4 నెలలు దాటింది అనుకుంటా. ఇది అధికారుల నిర్లక్ష్యం అంటారా, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం అంటారా? ఏంది నిర్లక్ష్యం? మేము ఏం చెప్పామని చెప్పండి. వాళ్ళు అన్నారు వీళ్ళు అన్నారు, కొబ్బరికాయ కొడుతున్నారు, పోతున్నారు, అలాగుండిపోతున్నారు. ఇప్పుడు ఈ టీవీ ద్వారా మీరు ప్రజాప్రతినిధులకి అధికారులకి ఏం చెప్పదలుచుకున్నారు? ఏం చెప్తా, రోడ్డు బాగు చేయమని చెప్పదలుచుకున్నాం. అది రోడ్డు అందరూ ఎవరికైనా శుభ్రంగా ఉండాలి, రోడ్డు చేయమని చెప్తున్నాం. ఇబ్బంది పడాల్సి ఆటోలు ఇప్పుడు సంవత్సరం దాటింది సార్, ఇది సంవత్సరం దాటింది. నియోజకవర్గ ఎమ్మెల్యేకి ఏం చెప్పదలుచుకున్నారు? ఎమ్మెల్యే గారు మరి వచ్చారు, ఇక్కడ లోకల్లోనే ఉన్నారు, దగ్గరలో ఉన్న ఆయన రోడ్డు వేయపెట్టేదండి. ఆటోలో ఎలాంటి పరిస్థితులు ఎదుగుతున్నాయి? రోడ్లో రిపేర్ ఏం రిపేర్లు, టైర్లు పగిలిపోవడం, కమాన్ కట్లు పోవడం, చాలా ఇబ్బంది పడుతున్నామండి. చూశారు కదండి, ఈ రోడ్డుపై జర్నీ ఎంత నరకయాతంగా ఉందో ప్రయాణికుల మాటల్లోనే. దరిదాపులుగా సంవత్సర కాలం నుంచి కూడా ఇదే పరిస్థితి అనమాట. కాంట్రాక్టర్ ముందుకు వస్తే అధికారులు ముందుకు రారు, అధికారులు ముందుకు వస్తే కాంట్రాక్టర్లు ముందుకు రారు. టోటల్గా మనం ఆర్ఎంబీ అధికారులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేసినప్పుడు అక్కడ అధికారుల నిర్లక్ష్యమే ఎక్కువగా కనపడతా ఉంది. ఇప్పటికే ప్రజాప్రతినిధులు రోడ్డు పొయ్యమని కూడా చెప్పారంట, కానీ ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు ఏంటనేది అందుచెక్కిన ప్రశ్న. కొంతమంది అయితే ఈ రోడ్డు పైన మాట్లాడాలి అంటే పార్టీ ఫీలింగ్స్ తెస్తారు, మమ్మల్ని మానసికంగా వేధిస్తారు, వ్యక్తిగతంగా వేధిస్తారని మాట్లాడకుండా వెళ్ళిపోయిన ఘటనలు ఉన్నాయి. మరి కొంతమంది అయితే ఖచ్చితంగా మా బాధ్యత ఇది, మాట్లాడాల్సిన హక్కు మాకుందని చెప్పి ధైర్యం చేసి మాట్లాడటం అయితే జరిగింది. ఇంకా చాలామంది మాట్లాడదాం అనుకున్నా కానీ ఇలాంటి బాధల వల్ల ఘటనల వల్ల మాట్లాడలేకపోతున్నారు. ఈ రోడ్డు మొత్తం కూడా 4-5 కిలోమీటర్ల వరకు కూడా ఈ రోడ్డు ఇలాగే ఉంది. కాబట్టి అధికారులు నాయకులు కలగజేసుకొని మరి ఈ రోడ్డుని వీలైనంత త్వరగా ఈ సమస్య పరిష్కరించాలని చెప్పి మైలవరం నియోజకవర్గ ప్రజలు వాహనదారులు కోరుతున్నారన్నమాట.